శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 11వ శ్లోకం. చిత్తుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోః నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశదు వసుదళకళాశ్రత్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఈ శ్లోకంలో శ్రీచక్ర స్వరూపం గురించి తెలియచేశారు. ఇంకా చాలా తెలియచేశారు. మానవ జీవిత కర్తవ్యము తినడం, నిద్రపోవడం, సంతానాన్ని సృష్టించడం అనే తామస విషయాలలో కూరుకొని పోకుండా తనలోని శక్తిని షట్చక్రములలో భక్తితో పారాయణము కానీ, సాధనతో కానీ, ధ్యానంతో కానీ ఎవరికి ఏది చేయగలరో, ఏది సులభమో ఆ మార్గాన్ని అనుసరించి జ్ఞానం పొందుటకు మనలోని కొలువై ఉన్న అమ్మన యొక్క దివ్యశక్తిని తెలుసుకోవటానికి ఉద్బోధిస్తున్నారు ఈ శ్లోకంలో. రేపటి శ్లోకంలోకి అడుగు పెడదాం.